నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖలో నకిలీ పోలీసు వ్యవహారం కలకలం రేపింది. అయితే ఎస్ఐ అవతారం ఎత్తి అందరి దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నాడు. సిఆర్పిఎఫ్ విధులు నిర్వహించి నకిలీ అవతారం ఎత్తిన నకిలీ పోలీసు గురించి మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి వాణి అందిస్తారు. వాణి, ఓవర్ టు యు. విశాఖలో నకిలీ పోలీస్ అవతారం సిఆర్పిఎఫ్ గా కానిస్టేబుల్ గా విధులు నిర్వహించినా కూడా ఏదో తప్పు చేయడంతో సస్పెండ్ అయ్యారు. అక్కడతో ఆయన ఆకతాలు సాగకుండా ఎస్ఐ యూనిఫామ్ వేసుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, మీకు హైయర్ స్టడీస్ పంపిస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం, అమ్మాయిలతో అసాంఘిక కార్యక్రమాలు చేయించడం కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసిన విశాఖ వాస్తువులు ఇప్పుడు ఉన్నస్పాటగా సో ప్రతి ఒక్కరు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటారు కదా, ఇలాంటి విషయాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకని మా మీద ఇలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అంటూ కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా పోలీసులు అసలు రెస్పాండ్ అవ్వరా అంటూ కూడా విశాఖ వాస్తువులు అందరూ ప్రస్తుతానికి జరిగిన విషయం ఏంటంటే సిఆర్పిఎఫ్ గా కానిస్టేబుల్ విధులు నిర్వహించిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో సస్పెండ్ అవ్వడం తర్వాత ఎస్ఐ యూనిఫామ్ ధరించి కూడా పాత పోస్టులు ఏవైతే ఫొటోస్ ఉన్నాయో గన్నులు పట్టుకుని అవన్నీ కూడా పోస్టులు చేయడంతో పాటు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాను, సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా అందరినీ కూడా మోసం చేశాడు. అదే కాకుండా అమ్మాయిలతో కూడా అసాంఘిక కార్యక్రమాలు చేపిస్తున్నాడు అన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ తెలుసుకున్న బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కొంచెం ఎవరైతే అమౌంట్ తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారో వాళ్ళందరికీ కూడా జాయినింగ్ లెటర్స్, ఫేక్ జాయినింగ్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఫేక్ స్టాంపింగ్స్ కూడా వేస్తున్నాడు. సో ఇవన్నీ ఒక్కసారిగా నిరుద్యోగులు తెలుసుకోవడంతో ఉన్న పలంగా ఆయన మీదకు దండెత్తడంతో ఆయన ఉన్న పలంగా ఎస్కేప్ అయ్యారు. సో ఈ విషయం పైన లాస్ట్ మంత్ 24న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళ వైఫ్ మిస్సింగ్ కేసు అని చెప్పడంతో సో వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అసలు ఏమేమి జరిగిందో అన్ని వెదుల్లోకి తీయడంతో సో అన్ని ఈయన ఆగడాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఈయన ఎవరైతే ఉన్నారో ఈ ఫేక్ నకిలీ పోలీస్ హైదరాబాద్లో మకాం మార్చినట్టుగా తెలుస్తుంది. సో ఆయన ఎవరైతే ఉన్నారో అక్కడికి ఆల్రెడీ కూడా ఇద్దరు అమ్మాయిలు అక్క చెల్లెలు ఇద్దరిని కూడా ఒకరికొకరికి తెలియకుండా మోసం చేసినట్టుగా తెలుస్తుంది. సో నకిలీ ప్రేమికురాలతో మకాం మార్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆయన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సో విశాఖ పోలీసులు ఛేదించి ఆయన పట్టుకున్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది, అసలు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారో కూడా తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్పాలో కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ యతితో వాణి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.